ఈ ఫోటో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో కేసీఆర్ గారు మోదీ గారి ముందు నిలబడి వంగి ఆయన చేతులు పట్టుకుని మోదీ గారికి నమస్కారం చేస్తున్నాడు కేసీఆర్. సరే, నెక్స్ట్ ఫోటో. ఈ ఫోటోలో కేటీఆర్ మోదీ గారి పక్కన నిలబడి ఆయన చేతులు పట్టుకుని నవ్వుకుంటూ ఫోటో దిగుతున్నాడు. ఎవరు దిగుతున్నారు? కేటీఆర్ దిగుతున్నాడు. సరే, ఏందయ్యా ఈ ఫోటోలో సంతా పెట్టినావు, ఏంది కథ అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఏంది కథ అంటే ఈ ఫోటో, ఈ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఈరోజు ఈ ఫోటో పడ్డది. ఈ ఫోటో ఆధారంగా కేటీఆర్ కొత్త పాలిటిక్స్కి, చట్ట పాలిటిక్స్కి తెరలేపిండు. అసలు ఈ ఫోటో కథ ఏంది, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నది ముందు మనం తెలుసుకుందాం. ఏంది బ్యాక్గ్రౌండ్ అంటే, సబర్మతి నది, గుజరాత్లో ఉన్న సబర్మతి నదిని మోదీ గారు డెవలప్ చేసినట్టు ఇక్కడ మేము మూసీ నదిని డెవలప్ చేయాలనుకుంటున్నాము, దానికి మాకు స్పెషల్ ఫండ్స్ ఇవ్వండి అని చెప్పేసి. రెండో విషయము, మేము హైదరాబాద్లో మెట్రో ట్రైన్ని విస్తరించాలి అనుకుంటున్నాము, ఓల్డ్ సిటీలో కూడా తీసుకుపోవాలి, దానికి కూడా స్పెషల్ ఫండ్స్ ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని కలిసి వినతి పత్రం అందించాడు. అగో మోదీ గారి చేతిలో ఉంది కదా ఈ పేపరు, అదే వినతి పత్రం. వినతి పత్రం అందించి ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి గారు మోదీ గారికి వివరిస్తున్నాడు. వివరిస్తున్న క్రమంలో తీసిన ఫోటో ఇది. అయితే ఈ ఫోటోని అడ్డు పెట్టుకొని కేటీఆర్ ఒక గలీజ్ రాజకీయానికి, గలీజ్ అంటే చెత్త రాజకీయానికి తెరలేపిండు. ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చూడండి, మోదీతో చేయి కలిపి అని చెప్పేసి ఒక మాట ఇక్కడ చెప్పి కింద ఈ ఫోటో ఇచ్చిండు. ఇచ్చేయమంటున్నాడు, రాహుల్కి చెయ్యి ఇచ్చి, రాహుల్ గాంధీ గారికి చేయి ఇచ్చిండంట. ముందుగా ఇది నేను మొత్తం చదువుతా, దాని తర్వాత దబాకే కౌంటర్ ఇద్దాం. ఏంది అంటే ఏమంటున్నాడు, కొంచెం పెద్దగా చేస్తాం మీకు అర్థం కావాలి కదా. రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. సరే, మరో ఏక్నాథ్ షిండే, మరో హిమంతా బిశ్వ శర్మ ఇక్కడే పుడతాడు. ఏక్నాథ్ షిండే అంటే ఎవరు అంటే, మహారాష్ట్రలో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి బీజేపీలో చేరిండు కదా, చేరి ముఖ్యమంత్రి అయిండు, ఆయన ఏక్నాథ్ షిండే. హేమంతా బిశ్వ శర్మ ఎవరు అంటే సేమ్ కేసు, ఇది ఒరిస్సా కేసు, అక్కడ ముఖ్యమంత్రి. ఓకే, అంటే మూడో వాడు ఇక్కడే తెలంగాణలో ఉంటాడు, పుడతాడు, అదే రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నాడు. కాంగ్రెస్ను బొంద పెడుతుండు. ఎవరు? రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ను బొంద పెడుతున్నట్టు. ఓకే, ఆషామాషిగా చెప్తలేను. ఎందుకు చెప్తున్నావు? రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో చెప్తున్నా. ఏం వ్యాఖ్యలు చేసిండు? ఇక్కడ చూసుకుంటే మోదీ సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే నిదర్శనము. ఏం మాట్లాడిందో చూద్దాం. ఎన్నికలు ఇంకా 2 నెలలు లేవు, మోదీతో భవిష్యత్తులో మీ ఆశీర్వాదం ఉండాలని అంటే అర్థం ఏంటి? సరే, నువ్వేం అర్థం చేసుకున్నావు చెప్పరాదు, తర్వాత మనం కౌంటర్ ఇద్దాం. కానీ ఇక్కడ చూస్తే మా రాహుల్ గాంధీ తట్టా పారా సర్దుకుంటాడు, వేస్ట్ కేసు, ఏంటి గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళీ మీరే మంత్రి అని చెప్పినట్టు కాదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసినట్టు. సరే, ఏం చెప్పిండో చూద్దాం. ఓకే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైనా మెడ మీద తలకాయ ఉన్నోడు మోదీ మళ్ళీ ప్రధానిగా ఉండాలని ఎలక్షన్ ముందు అంటాడా? సరే, దీని ఉద్దేశం రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో, సన్నాసి అనే కదా. ఇది దివాలాఖోరు రాజకీయం కాదా? రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నది, ఆ పార్టీలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇది మొత్తం కేటీఆర్ అన్నమాట. నేను కేటీఆర్ గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాహుల్ గాంధీ తట్టా పారా చదువుకుంటాడు అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు. నేను ఒకటే విషయం ఏంటంటే, తట్టా పారా చదువుకోవాల్సిన పరిస్థితి నీకు, మీ అయ్యకి, మీ కుటుంబానికి ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకు అంటే అసెంబ్లీ ఎలక్షన్లల్లో ప్రజలు ముడ్డి మీద దన్నిర్రు. పార్లమెంటు అంటే రాబోయే లోక్సభ ఎలక్షన్లల్లో ఇక్కడ కనిపించే పార్టీలు రెండే, ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. అసలు బీఆర్ఎస్ పార్టీ కనిపించకుండా పోయింది. అట్లాంటి పరిస్థితులలో నిజంగా తట్టాబుట్ట ఎవరు చదువుకోవాలి కేటీఆర్? ఇది మొదటి ప్రశ్న. రెండవది, వేస్ట్ కేసు, గెలిచేది లేదు. ఎవరు? రాహుల్ గాంధీ అంట. వేస్ట్ కేసు, గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళీ మీరే ప్రధానమంత్రి అని చెప్పినట్టు కాదా అంటే, రేవంత్ రెడ్డి అన్నాడంట మీరే ప్రధానమంత్రి, మళ్ళీ ఎవరు? మోదీ గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ప్రధానమంత్రి అన్న మాట ఎక్కడా రేవంత్ రెడ్డి వాడలేదు. అట్లాంటప్పుడు నువ్వెందుకు వాడుతున్నావు? గెలిచేది లేదు, పీకేది లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎక్కడా అనలేదు రాహుల్ గాంధీ గారిని. అట్లాంటప్పుడు నువ్వెందుకు ఎందుకు అంటున్నావు అంటే, నువ్వు గెలిచేది లేదు, పీకేది లేదు. ఈసారి కనుక నీకు 4 సీట్ల కంటే తక్కువ వచ్చినాయి అంటే లోక్సభలో, ఇక పర్మనెంట్గా బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే, పర్మనెంట్గా. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పేసి చెప్తాడా? అసలు ఎవడో చెప్పలేదురా బాబు, నువ్వే చెప్పుకుంటున్నావు, నువ్వే తిట్టుకుంటున్నావు, ఇటు మీ అయ్యని తిడుతున్నావు. ఆడ చెప్పిందే లేదు. రేవంత్ రెడ్డి ఒక మాట కూడా అనలేదు. ఏమన్నాడు? పెద్దన్న లాంటి వారు ఎవరు? ప్రధానమంత్రి గారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. పెద్దన్న పాత్ర అంతే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కేసీఆర్ కాకా అంట. కేసీఆర్ కాకా అంటే ఏంది?
నాకేమైనా రిలేటివ్ అనా? కాదు, పెద్దోడు. కాకా అంటే ఒక రిలేషను. నేను ఏమంటా, చంద్రం బాబాయ్ అంట చంద్రబాబు నాయుడు గారిని. బాబాయ్ ఎందుకు? పెద్దోడు. అట్లనే ఆయనని పెద్దన్న అన్నాడు. వయసులో పెద్దోడు, పదవిలో పెద్దోడు. సీఎం కంటే పెద్ద పదవి పిఎంఏ కదా, పదవిలో పెద్దోడు కాబట్టి పెద్దన్న అన్నాడు. అంతేగాని రాహుల్ గాంధీకి అది లేదు, రాహుల్ గాంధీ గెలిచేదే లేదు, ఇవన్నీ మాటలు నువ్వే అంటున్నావు, మళ్ళీ నువ్వే తిడుతున్నావు. సరే, నెక్స్ట్ చూసుకుంటే ఏంటి, మోదీ మళ్ళీ ప్రధానిగా ఉండాలని ఎలక్షన్ ముందు అంటాడా? ఎవడన్నాడు రా బాబు? అన్నది నువ్వు, అంటున్నది నువ్వు, అనిపిస్తున్నది నువ్వు, ఇక్కడ పేపర్లలో రాయిస్తున్నది నువ్వు. మళ్ళా లాస్ట్కి ప్రశ్నలు వేస్తున్నాడు, క్వశ్చన్ మార్కులు. ఎందుకంటే ఎవడన్నా కేసు పెడతాడని చెప్పేసి భయపడి. ఓకే, దీని ఉద్దేశం రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో సన్నాసి అనే కదా? దీని ఉద్దేశం రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో సన్నాసి అవునా కాదా నాకు తెలియదు, కానీ దీని ఉద్దేశం ఒకటే, నువ్వు, మీ అయ్యా, మీ కుటుంబం వేస్ట్ ఫెలోసు, అవునా కాదా? నేను కూడా క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఓడమ్మ జీవితం. ప్రజలు ముడ్డి మించి తన్ని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టింది మిమ్మల్ని ఓడగొట్టి కూర్చోబెడితే కాంగ్రెస్ దౌర్భాగ్య పరిస్థితులలో ఉందా? కాంగ్రెస్ ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇంత పీక్లో ఎప్పుడూ లేదు, ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడూ లేదు. ఒక్కొక్క రాష్ట్రం గెలుచుకుంటూ పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఆ పార్టీలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. నీకు హరీష్ రావు గారికి మధ్యలో ఏం జరుగుతుంది ఒకసారి నువ్వే మాకు చెప్పాలి, అది ఇంపార్టెంట్. అర్థమైందా? మీ ఫాదర్ అయినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారి తుంటో తంటో అదెట్టా ఇరిగింది, అది నువ్వు చెప్పాలి, అక్కడ కాంగ్రెస్ కాదు. నెక్స్ట్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్లో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. ప్రజాపాలనలోని ఆల్రెడీ కొన్ని స్కీములు ఇచ్చిర్రు, మొన్న ఇంకో 2 స్కీములను కన్ఫర్మ్ చేసిర్రు, 0 బిల్లులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మళ్ళీ కొత్త స్కీమ్కి మొదలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ చూసి సడుగులు జారిపోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ వల్ల. రోజు నీకు చెమటలు గారుతున్నాయి. ఆ కారే చెమటలల్లా ఏం మాట్లాడాలి అని చెప్పేసి ఎత్తుక్కొని నీకు నువ్వే ప్రశ్నలు అడుగుతున్నావు, నీకు నువ్వే సమాధానాలు చెప్తున్నావు, మళ్ళీ రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. అది విషయము. అయినా ఒక విషయం చెప్తున్నా, తెలంగాణ ప్రజలు అమాయకులు అయితే కాదు. రేవంత్ రెడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఇప్పుడు పోయి, సార్ ప్రధానమంత్రి గారు నాకు ఇల్లు కట్టుకుంటా, నాకు 100 కోట్లు ఇవ్వండి అని చెప్పి అడిగితే తప్పు. సార్ నేను కారు కొనుక్కుంటా, 10 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే తప్పు. సార్ నేను నా భార్యకి బంగారం కొనుక్కుంటా, 1 కోటి రూపాయలు ఇవ్వండి అని అడిగితే తప్పు. కానీ మా ప్రజలకి మంచి చేయండి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఫండ్స్ ఇవ్వండి అని అడగడంలో, ప్రజల కోసం అడగడంలో తప్పేముంది? కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, కొంతమంది ఎదవలు ఉన్నారు. ఏమంటారు అంటే, అసలు వాళ్ళ తప్పు కాదు, కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ మనసులలో విషయాన్ని నాటిరు. ఏమంటారు వాళ్ళు, మేము ఎందుకు అడగాలి, మోదీ ఏమన్నా వాళ్ళ ఇంటికెళ్ళి ఇస్తున్నాడా? ఓడబ్బా, మీ తల్లి కూడా అన్నం పెట్టమ్మా అనేసి అనకుంటా తల్లి కూడా అన్నం పెట్టదు, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు. అడగడంలో తప్పే ఉందిరా బాబు, నాకు అర్థం కాదు. నీకు ఏం అవసరం ఉందో తెలవాలి కదా ప్రధానమంత్రికి, అర్థమైందా? అట్లా ఎవడో విషయం నాటితే అడ్డగోలుగా పనికి మాలిన మాటలు మాట్లాడడం కాదు. ఈ కాన్సెప్ట్ ఏంది, ఇది పద్ధతి. ఏం పద్ధతి? మాకు ఇది కావాలి అని చెప్పేసి అర్జీలు, వినతి పత్రాలు ఇచ్చుకోవడం మన పద్ధతి. ఇప్పుడు నువ్వు పోయినావు, ముఖ్యమంత్రిని కలిసినావు, ముఖ్యమంత్రి గారు నాకు ఇది కావాలి అని చెప్పేసి వినతి పత్రం ఇస్తావు, అర్థమైందా? సేమ్ అట్లనే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ప్రధాని కలిసినప్పుడు, సార్ మాకు ఈ అవసరాలు ఉన్నాయని చెప్పేసి మేము కూడా అర్జీలు అంటే వినతి పత్రాలు ఇస్తాము. దానికి ప్రధానమంత్రి గారు దాని మీద మొత్తం ఎంక్వైరీ చేసి నిజంగానే ఇది అవసరము అని చెప్పి అనుకుంటే ఆయన ఫండ్స్ ఇస్తాడు. దీని మీద రాజకీయాలు చేసి ఒక్క ఫోటో మీద పబ్బం గడుపుకోవాలి అని చెప్పి చూసే కేటీఆర్ని చూస్తుంటే నిజంగా చెప్తున్నా, నిజంగా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. కేటీఆర్ తన స్టాండర్డ్ పడగొట్టుకుంటాడు, అపోజిషన్లో ఉన్నాడు, పడగొట్టుకుంటాడు అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇంత తొందరగా ఇంత లెవెల్లో తన స్టాండర్డ్ పడగొట్టుకుంటాడు అని చెప్పేసి నాకు అస్సలు నమ్మకం లేకుంటే, ఇప్పుడైతే పూర్తి నమ్మకం వచ్చేసింది. రోజుకి కేటీఆర్ నిజస్వరూపం అంటారు కదా, నిజస్వరూపం అది బయటకు వస్తుంది. రాజకీయాలు చేయి, తప్పులేదు. నువ్వు రాజకీయాలు దేని మీద చేయాలి? వాళ్ళ చెప్పిన మాటలు వాళ్ళు పాటించకుంటే నువ్వు ఇప్పుడు అది ఎల్ఆర్ఎస్ మీద చేస్తున్నావు. ఎల్ఆర్ఎస్ మీద నీ కథ ఏంది, వాళ్ళ కథ ఏంది మాకు తెలుసు, అది కూడా బయట పెడతాం. ఎల్ఆర్ఎస్ మీద ఎంతెంత ఎవడెవడు సంపాదించాడు. కానీ ఎల్ఆర్ఎస్ మీద చేస్తున్నావు, సరే నువ్వు బాధ్యతగా చేస్తున్నావేమో, ప్రజల కోసం మాట్లాడుకుంటున్నావేమో అనుకోవచ్చు. కానీ ఇట్లా చిల్లర రాజకీయాలు నువ్వు చేస్తే ఈ రాజకీయాలు నీ రాబోయే భవిష్యత్తును చాలా అంటే చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఇది మొత్తం మీద మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, మీకు ఎంతమంది తెలుసో అందరితో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.